నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే పనితీరు మార్చుకోవాలని, నిత్యం ప్రజల్లో ఉండాలని సీఎం చంద్రబాబు ఎన్నిసార్లు హెచ్చరికలు చేస్తున్నా ఎమ్మెల్యేలు, మంత్రులు బేఖాతారు చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన నిత్యం ప్రతి మంత్రి అప్రమత్తంగా ఉండాలని సీఎం చెప్తున్నారు. అయితే చాలా కొద్ది మంది మంత్రులు మాత్రమే రోజు యాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు. కొందరు మంత్రులు ముఖ్యమంత్రి అంచనాలను అందుకోవటం లేదు. కొందరి వ్యవహార శైలిపై సీఎం తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. కొంతమంది మంత్రులపైన వచ్చే అభియోగాలు, మరికొందరు విధుల పట్ల నిర్లక్ష్యం చూపడం వంటివి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో పనితీరు బాగోలేని వారిని మంత్రివర్గ సమావేశంలో అధినేత నేరుగా హెచ్చరించారు. పనితీరు మార్చుకోకపోతే వదులుకునేందుకైనా సిద్ధమని ఫేస్ టు ఫేస్ చెప్తున్నారు. ప్రతి కేబినెట్ భేటీలోనూ ముఖ్యమంత్రి మంత్రులకు ఇలా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటారు. అయినా కొందరు తీరు మారడం లేదు. ఈసారి కాస్త సీరియస్గానే చెప్పేశారు. ఆశించిన మేర రాణించలేని వారు ఇక రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే చెప్పేశారు. కొత్త మంత్రులు వస్తారని తేల్చి కూడా చెప్పారు. దీంతో మంత్రివర్గ ప్రక్షాళన తప్పదనే ప్రచారం ఇప్పుడు మొదలైంది. ఇందులో 5 నుంచి 6 మంత్రులకు ఉద్వాసన తప్పదన్న ఊహాగానాలు కూడా ఇప్పుడు ఊపందుకున్నాయి. విధుల నిర్వహణలోనే కాదు, రాజకీయంగా వైసీపీ చేసే ఆరోపణలపైన చాలా మంది స్పందించడం లేదు. ఇక తమ పార్టీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి అత్యంత ఘోరంగా మాట్లాడితే టీడీపీలో ఇతర నేతలు, మంత్రులు స్పందించడానికి ఆలస్యమైంది. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిపైన సీఎం మంత్రులను మందలించారు. వైసీపీ నేతలు ఎప్పుడూ ప్రభుత్వంపై బురద జల్లడానికి రెడీగా ఉంటున్నారు. సోషల్ మీడియాలో వైసీపీ సైకోల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ప్రభుత్వంపై చేసే కుట్రలను తిప్పికొట్టడంలోనూ మంత్రులు విఫలమవుతున్నారని, సరైన విధంగా స్పందించడం లేదని సీఎం క్లాస్ పీకారు. అంతేకాదు, ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదు. కొందరు మంత్రులైతే తమ శాఖలకు సంబంధించిన అంశాలపై కూడా మాట్లాడటం లేదు. శాఖల నిర్వహణలో వేగం చూపించటం లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియాలో కొందరు మంత్రుల శాఖలపై వస్తున్న కథనాలపై ఇప్పటికే నిఘా నివేదికలు తెప్పించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల ఒక మంత్రి కంప్యూటర్ కొనుగోలులో గోల్మాల్కు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. అలాగే పేకాట్ శిబిరాల నిర్వహణ అంశం కూడా మీడియాలో వచ్చింది. ఇలాంటి వ్యవహారాలతో పాటు పలువురు తమ శాఖల విషయంలోనూ చురుగ్గా ఉండకపోవడంతో చాలా ఫైల్స్ పెండింగ్లో ఉండిపోతున్నాయి. చంద్రబాబు ఆలోచనల్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా పనితీరుని మార్చుకుంటే తప్ప క్యాబినెట్లో చాలా మందికి పదవులు గ్యారంటీ ఉండదని ఈసారి గట్టి సంకేతాలే వస్తున్నాయి. ప్రస్తుతం మంత్రివర్గంలో ఒక స్థానం ఖాళీగా ఉంది. దాన్ని నాగబాబుతో భర్తీ చేస్తారని మొదట భావించారు. అయితే ఇప్పుడు విస్తరణకు మాత్రమే పరిమితం కాకుండా కొందరిని తప్పించి మరికొందరికి అవకాశం కల్పించే దిశగా పునర్వ్యవస్థీకరించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. నాగబాబుతో పాటు బీజేపీకి ఒక అవకాశం కల్పిస్తారని కూడా చెప్తున్నారు. ఇక ఉత్తరాంధ్రకు చెందిన ఒక మంత్రికి ఉద్వాసన తప్పదనే ప్రచారం సాగుతుంది. రాయలసీమకు చెందిన మరో మంత్రిపైన ఇప్పటికే నివేదికలు తెప్పించుకున్నట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది. వైసీపీ నేతలతోనూ ఆ మంత్రి చాలా సన్నిహితంగా ఉంటున్నట్టు చెప్తున్నారు. ఇక గతంలో వైసీపీలో ఉండి ఇప్పుడు మంత్రి అయిన మరో నేత తీరుపైన పార్టీ శ్రేణులు ఫిర్యాదులు చేస్తున్నారు. తమకు సరైన గుర్తింపు ఇవ్వటం లేదని ఆ మంత్రిపైన పార్టీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ మేరకు చంద్రబాబుకు నిఘా రిపోర్ట్స్ అందించినట్టు తెలుస్తోంది. గోదావరి జిల్లాకు చెందిన మరో మంత్రిపై తొలి నుంచి విమర్శలు వస్తున్నాయి. కాగా వీరిని తప్పిస్తే క్యాబినెట్లో సామాజిక సమీకరణాలకు అనుగుణంగా కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో వీరిపైన చంద్రబాబు మరికొంతకాలం వేచి చూసే ధోరణిలో వ్యవహరిస్తారా? ప్రచారం సాగుతున్నట్టుగా శ్రావణ మాసంలో మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందా అనేది ఇప్పుడు ఉత్కంఠగా పెంచుతోంది. ఈ విషయంపైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు తెలుసు కదా మీరేం చేయాలో, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.